క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ వాగ్దానం దేవుని పిల్లలకు ఎంతో శక్తివంతమైన ఆశీర్వాదం. లోకంలో భయం, కలవరం, ప్రపంచం అంతా కూడా యుద్ధాలు, వ్యాధులు, ఆర్థికమైన కష్టాలు, ఆఖరి దినాల యొక్క సూచనలతో, అనేక అంత్యకాలపు సూచనలతో లోకం నిండిపోయింది. అయితే దేవుడు తన ప్రజలకు ఒక మాట చెప్తూ ఉన్నాడు, లేచి ప్రకాశించు. అంటే పరిస్థితులు చీకటిగా ఉన్నప్పటికీ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంధకారంతో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజలు వెలుగులా జీవించాలి. చీకటి కాలంలో దేవుని పిల్లలు లేచి నిలబడాలి. పరిశుద్ధ లేఖనాలు పదే పదే మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నవి ఏంటంటే, ఈ ఆఖరి దినాలు, అంచె దినాల్లో లోకంలో చీకటి పెరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం యుద్ధ భయాలు, అన్యాయం, ఎక్కడ చూసినా భయంకరమైన అన్యాయం, తిరుగుబాటుతనం, పాపం పెరిగిపోవడం, మనుషుల్లో ప్రేమ తగ్గిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 24లో ప్రభు చెప్తాడు, అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని. గనుక ఇలాంటి చీకటి కలిగిన పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న పిలుపు ఏంటంటే కనుక, లేచి ప్రకాశించు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. చీకటి భూమిని కమ్ముతున్నది, గడాంధకారము జనములను కమ్ముతుంది, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. నువ్వు లేచి ప్రకాశించాలి. మన దేవుడు మనకి వెలుగు, రక్షణ అన్నాడు కదా. కనుక మనం చీకటికి ఎందుకు భయపడాలి? చీకటి కలిగిన పరిస్థితులకు ఎందుకు భయపడాలి? దేవుని యొక్క మహిమ మన జీవితంలో కనిపించాలి అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మన యొక్క మాటలు ఇతరుల్లో గొప్ప ఆశను నింపగలగాలి. మన జీవితం ఇతరులకు వెలుగుగా ఉండాలి. మన యొక్క విశ్వాసం ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ప్రభు అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. అవును, వెలుగు సంబంధులు ప్రకాశించాలి. క్రైస్తవుడు అంటే చీకట్లో వెలుగుగా ఉండే వ్యక్తి అని అర్థం. గనుక మనము ఈ వెలుగుతో నింపబడాలి అంటే మనం ఏం చేయాలి? చీకటి కలిగిన ఈ కాలంలో నిరీక్షణతో మనం జీవించగలగాలి. ప్రపంచం భయంతో ఉంది, కానీ దేవుని పిల్లలు నిరీక్షణతో జీవించాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఈ సంగతులు జరుగుతుండగా మీ తలలను పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించును అని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, మనల్ని భయపెట్టే భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు, ప్రపంచం అంతా కలవరపడుతున్నప్పుడు దేవుని పిల్లలు నిరీక్షణతో జీవించాలి అన్నది ఈ యొక్క నేటి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ, దేవుని యొక్క మహిమ లక్షణాలు ఏంటో ఈరోజు ఆలోచించారా? మహిమ అనేది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధత. భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా నిలబడగలం. ఈ రోజుల్లో అనేక మందిలో కనిపిస్తున్నది, దేవుని యొక్క వెలుగు కలిగి కూడా దేవుని యొక్క మహిమను పొందుకుని కూడా చాలామంది ఉన్న చోట ఉండిపోతూ ఉన్నారు, తెజరిల్లలేకపోతూ ఉన్నారు. ప్రధానమైన ఆటంకాలు ఏంటో ఈరోజైనా ఆలోచించారా? సోషల్ మీడియా, ద టెంప్టేషన్స్ ఆఫ్ లస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలు, లేకపోతే వీడియోలు, ఇవి మనలో అనవసరమైన ఆకర్షణ లేదంటే అసహనాన్ని మనలో సృష్టిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వెలుగు ప్రకాశించకుండా అడ్డుపడేవి మన జీవితంలో ఇవి అని మనం ఏ రోజున గుర్తించగలిగామా? ఇదిగో మనము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండవలసిన మనము ఈ రోజున ఏం చేస్తున్నాం ఆలోచించండి. చాలా సమయం ఈ రోజున డిజిటల్ యుగంలో ఉన్న మనం ప్రార్థన చేయడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ, సేవ చేయడంలో కానీ, దేవుని కొరకు ఏదైనా ఒక చిన్న పని చేయడానికి కానీ మనం చాలా బిజీ, మనకు టైం లేదు. ఎందుకంటే డిజిటల్ మీడియాలో మనం పడిపోయాం. ఇతరులను చూసి అసూయ, ద్వేషాలు, ఇవి ఆటంకాలు. నీలో వెలుగు ప్రకాశించకుండా ఆటంకాలు. ఈ సోషల్ మీడియాలో స్నేహితుల యొక్క ప్రవర్తన, లేదంటే ఫ్యాషన్స్, ట్రెండ్, అది మనలో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో ఏ రోజైనా ఆలోచించారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తుంది వాక్యం. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునండి, ఎందుకంటే దినాలు చెడ్డవి. మనమున్న రోజులు చాలా చెడ్డవి, కానీ నిజంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం అంటారా? దుష్ట సాంగత్యము మంచి నడవడను చెడగొడుతుంది. ఈ రోజుల్లో దుష్ట సాంగత్యం అని తెలిసినా కానీ
ఫోన్, సోషల్ మీడియా, టిక్టాక్లు ఎంతగా మన యొక్క సమయాన్ని మనము నిర్లక్ష్యపరుస్తున్నామో ఆలోచించండి. వెలుగు సంబంధిగా ఉండవలసిన అనేక మందిలో చీకటి ఆవరించడానికి ఇవన్నీ కారణాలు కాదంటారా? 4వది ద స్పిరిచువల్ నెగ్లెక్ట్, ఆత్మీయమైన నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే నిజంగా అసలు డిజిటల్ లైఫ్ అయిపోయిందిగా. ప్రార్థనకి సమయం లేదు, వాక్యం చదువుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి సమయం లేదు. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకాలని మనకి తెలిసినా కానీ అవన్నీ వెనకపెట్టి ముందుగా మనము మన యొక్క సొంత ప్లెజర్స్ లేదంటే మన యొక్క ఆశలు, సమయాన్ని అనవసరంగా ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచించండి. లోకం మోసంతో నింపబడింది, అవినీతితో నింపబడింది. క్రైస్తవ విలువలకు వ్యతిరేకమైన అనేకమైన కార్యాలు ఈ రోజున మనం ఫేస్బుక్లు లేకపోతే ఇంక వేరే వేరే సోషల్ మీడియాలు మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. చూసారా, ఈ రోజున ఎంతమంది హృదయాలు, జీవితాలు అలల చేత ఎటు గాలిస్తే అటు, ఎటు ఫేవర్గా ఉంటే అటు మన జీవితాలు ఉంటున్నాయి. ఆలోచించండి. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? దేవుని వాక్యం ఈ రోజున మనల్ని మరొకసారి మేలుకొల్పుతా ఉంది. దేవుడు తన యొక్క ఉన్నతమైన కృప మన పట్ల చూపిస్తున్నాడు. ఇదిగో నీకు వెలుగొచ్చింది, నీ చుట్టూ చీకటి ఉంది, కానీ నీకు మాత్రం వెలుగొచ్చింది. ఆ వెలుగుతో నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నువ్వు తేజరగలుగుతున్నావా? లేచి నిలబడగలుగుతున్నావా? ప్రభు కొరకు దేవుని యొక్క మహిమ అని చెప్పి అనేక మంది నిన్ను చూసి దేవుని యొక్క నామం మహిమపరచబడినట్లుగా వారి ఎదుట నీ క్రియలున్నాయా? ఆలోచించండి. ప్రతిరోజు కూడా బైబిల్ చదవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. ప్రార్థన చేయకుండా ఏది దినాన్ని ఆరంభించొద్దు. నిరంతరం ప్రార్థించండి అని చెప్పి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఆలోచించండి ఒకసారి. సోషల్ మీడియాలో కొంచెం సమయాన్ని తగ్గిద్దాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. భూమిని చీకటి కమ్ముతున్న దినాల్లో పరిస్థితులు చూసి కష్టంగా ఉన్నా సరే దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. కనుక లేచి ప్రకాశించండి. ప్రతి క్రైస్తవుడు కూడా చీకటిలో వెలుగుగా మారగలగాలి. ఇతరులకు ఆశను, ధైర్యాన్ని నింపేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడిన వారమే ఈ అంచె దినాలలో దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో సమృద్ధి అనే ప్రేరణ అనేక మందికి దీవెనకరంగా మన జీవితాలు, మన ప్రార్థన, మన యొక్క వాక్య ధ్యానం ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధులుగా మనం మారగలుగుతాం. లేచి ప్రకాశించండి, లేచి తేజరిల్లండి. మన కోసం కాకుండా ప్రపంచం, లోకం దుఃఖంలో ఉంది, వేదనతో ఉంది. ఎటు వెళ్తున్నాయో పరిస్థితులు అర్థం కావటం లేదు. కానీ ఏమి జరగబోతుందో క్రైస్తవుడుగా మనకు తెలుసు. కనుక మనము ఒక గొప్ప నిరీక్షణ నింపే వారంగా ఈ చిరుదినాల్లో ఉండాలని దేవుడు తన ప్రజల విషయంలో దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆఖరిగా ప్రశ్నించుకోండి. ఈ వాక్యం వింటున్న మీరు ఎంతమంది వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు? లేదా ఇంకా భయము అనే కాడి కిందే, దాస్యత్వము కిందే బ్రతుకుతూ ఉంటున్నారా? దేవుని మహిమ మీ జీవితంలో నిజంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యన ప్రత్యక్షమవుతుందా? గొప్ప సాక్షులుగా మీరు నిలబడగలుగుతూ ఉన్నారా? ఒకసారి పరిశీలించుకోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీవిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఇది నాన్న మీరు మాతో మాట్లాడారు, వందనాలయ. ఇదిగో భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముతున్నదయా. కానీ నీ బిడ్డలమైన మాకు నువ్వు వెలుగును ప్రకాశింపచేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి ఇదిగో ఈ వాక్యం ఏంటని ప్రతి ఒక్కొక్కరిని కూడా ధైర్యంతో మీరు నింపండి ప్రభా. పరిస్థితులను చూసి భయపడే వారంగా కాకుండా ఒక గొప్ప నిరీక్షణతో ప్రభా మేము నిలబడడానికి మాకు సహాయం చేయండి. యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, భయంకరమైన ఆర్థిక సంక్షోభాలు ప్రభా లోకంలో వస్తున్నప్పటికీ కూడా మా కొరకు నువ్వు దాచి ఉంచిన అద్భుతమైన భవిష్యత్తుని బట్టి వందనాలు. నీ వెలుగును మా పైన ప్రకాశింపచేసి మేము వెళుతున్న ప్రతి మార్గంలో కూడా నువ్వు సరళం చేయడానికి ఇష్టపడుతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రభా ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో ఆదేశం ఉందన్న వాడే కరువు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు నాయన విత్తనం వేసి నూరంతల ఫలము పొందినట్లుగా ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో నీ బిడ్డలు వెళ్తున్నా, చుట్టూ యుద్ధ వాతావరణాలు ఉన్నప్పటికీ కూడా నూరంతల ఫలం నీ బిడ్డలు చూడబోతా ఉన్నారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపాహస్తాలకి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా అప్పగించుకుంటున్నాం. బలపరచండి, శక్తీకరించండి. వాక్యంలోను ప్రార్థనలోను ప్రభ పరిశుద్ధతలోను ప్రభ జీవించడంలో శక్తి కలిగినైనా ముందుకు సాగే కృపను నీ బిడ్డలకి దయచేయమని మరొకసారి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రత్యేకమైన నడిపింపును అనుగ్రహించండి. దేవా మరొకసారి ఇదిగో దేవా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. యవన బిడ్డల ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా సరి అయిన నిర్ణయాలు తీసుకుని కృపను వారికి అనుగ్రహించండి. చిత్తానుసారంగా వారి జీవితాలను మీరు జతపరచమని మీ కృప హస్తాలకు మా బిడ్డల్ని, మా కుటుంబాలను ప్రభు, మా భవిష్యత్తును అప్పగించుకుంటూ నీ వెలుగుతో నింపబడి నీ వెలుగు సంబంధులుగా మేము జీవించే కృపను దయచేయమని ఈ దినమంతా కూడా కావలసిన నడిపింపు, క్షేమము, భద్రత నీ బిడ్డలకి ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.